సిస్టర్స్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆడుకున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒకసారి నాకు డోర్ ఓపెన్ చేసి చాలు అక్క అని పరిగెట్టి వెళ్ళిపోతారు. అవునా కదా? అలా కాకుండా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, డోర్ తీసి వచ్చారా అడుగు ఎందుకు వచ్చారా బాబు అనిపిస్తుందా లేదా? అవునా కదా? పోనీ ఇదే కాలేజ్లో మీరే ఫ్యాకల్టీ అనుకున్నాం, పోనీ మన మాధవి ఫ్యాకల్టీ అనుకున్నాం, మీరెవరో స్టూడెంట్. ఫస్ట్ ఒక స్టూడెంట్ వచ్చారు, ఇలా వచ్చి ఇలా చూసి మేడం ఒక నిజంగా ఎగ్జామ్ ఇక్కడ ఎవరు తెలుసా? ఫ్యాకల్టీ అనుకున్నాం. ఓకేనా? ఫస్ట్ ఒక స్టూడెంట్ ఇలా వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు ఇంకో స్టూడెంట్ వచ్చి ఇలా చూసుకుని పట్టించుకోవాలంటే ఇలా చూసి యారగంటగా ఏం కావాలి చెప్తాను అనుకొని ఇలా ఇంకో స్టూడెంట్ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ కూడా ఫ్యాకల్టీ గుర్తుంటారు తెలుసా? ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని కాలేజ్లో కొన్ని సిచ్యువేషన్స్ రావచ్చు, కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్లో ఏదో ఒక ఈవెంట్ అవుతుంది, దానికి ఏదో లీడర్షిప్ రోల్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళారు ఫ్యాకల్టీ నుంచి, వాళ్ళిద్దరే దానికి నామినేషన్ వేసారు అనుకుందాం. వాళ్ళు డిసైడ్ చేయాల్సింది మా దగ్గర ఇస్తారు అనుకుందాం. మేడం ఎవరు సెలెక్ట్ చేస్తారు కదా? ఎవరైతే గ్రీట్ చేశారో రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేయడం ఛాన్స్ ఉంది. ఎందుకు? పెద్దవాళ్ళు ఎలా రెస్పెక్ట్ చేయాలో కూడా తెలియదు, ఈ లీడర్షిప్ రోల్ ఇంకే ఎలా చూసుకుంటారు మీరు అనుకోవడం ఛాన్స్ ఉందా లేదా? పోనీ మీరే వర్క్ ప్లేస్కి వెళ్ళారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాంపెయిన్ ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. లేదంటే ఇదే కాలేజ్లో మీరే ఫ్యాకల్టీ అనుకుంటారు. స్టాఫ్ రూమ్ ఉంటారా? అక్కడ ఒకసారి ఇక్కడ ఒక మేడం ఉంటారు. ఇలా ఆఫీస్కి వెళ్ళారు, వెళ్ళగానే ఫస్ట్ ఇలా వెళ్ళి ఇలా కూర్చున్నారు.